దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. హాయ్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరోసారి భయాందోళనకు గురిచేస్తున్నాయి పశ్చిమాసియా పరిణామాలు. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణానికి దారితీయడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు బ్లడ్ బాత్ను చవిచూశాయి. ఆసియా నుంచి యూరోప్ వరకు పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలకు దిగటంతో మార్కెట్లు ఎర్ర సముద్రాన్ని తలపించాయి. ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకటం, సురక్షిత పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు పరుగులు తీయటం వంటి పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనను మరింత పెంచుతున్నాయి. దీని ప్రభావం భారత మార్కెట్లపైన తీవ్రంగానే కనిపించింది. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలతో ముగియగా ఒక్క రోజులోనే పెట్టుబడిదారుల సంపద లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది. చమురు ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం, దిగుమతి వ్యయం, రూపాయి విలువపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ గ్లోబల్ బ్లడ్ బాత్కు అసలు కారణాలేంటి? ఇరాన్, అమెరికా యుద్ధ వాతావరణంపై ఎంత ప్రభావం చూపుతుంది? ఇకపై మార్కెట్ల దిశ ఎలా ఉండబోతుంది? ఈ అంశాలపై మనతో చర్చించేందుకు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ నరసింహరావు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ వైకే టీవీ వ్యూవర్స్. సార్, ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలు అసలు ప్రపంచ స్టాక్ మార్కెట్లపై ఇంత తీవ్ర ప్రభావం చూపడానికి ప్రధాన కారణాలు ఏమిటంటారు సార్? సో ఇప్పుడు ఏంటంటే ఇరాన్ యుఎస్ మధ్యలో ఉన్నటువంటి డ్రిఫ్ట్ ఒక్కటే కేవలం మన మార్కెట్ల పతనానికి కారణము అని చెప్పేసి మనం అనుకోక్కర్లేదు. ఎందుకంటే దాంతోపాటు ఏంటంటే మిగతా గ్లోబల్గా అంటే ఏషియన్ మార్కెట్స్లో చూస్తే కనుక నిన్న కాస్పీ అనేటువంటిది అంటే గత కొన్ని రోజులుగా కాస్పీ అనేటువంటిది కూడా పడడం జరిగింది. సింగపూర్ మార్కెట్స్ కూడా పడుతున్నాయి, చైనీస్ మార్కెట్స్ కూడా పడుతున్నాయి. కాబట్టి దాంట్లో భాగంగా మనం ఇంకా తక్కువ పడ్డామని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అండ్ రెండోది వచ్చేటప్పుడు అయితే కనుక ముడి చమురు ధరలు మళ్ళీ ఇండియన్ ఎంసీఎక్స్ ప్రైజెస్ పరంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక 6,500 రూపాయల నుంచి ఇప్పుడు మళ్ళీ 7,200 వరకు రావడం జరిగింది. కాబట్టి సో అది కూడా ఒక రకమైనటువంటి ఎకానమీ మీద స్ట్రెస్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ దాని విధంగానే రూపీ కూడా నిన్న బలహీన పడడం జరిగింది. సో నిన్న సుమారు 60 పైసలు బలహీన పడింది. అండ్ మళ్ళీ 97, 98 వైపు వెళ్తుందా అంటే డాలర్ రూపీ ఏదైతే ఉందో సో అది మళ్ళీ 98 వైపు వెళ్తుందా అనేటువంటి భయాందోళనలు కూడా మనం చూస్తున్నాం. ఇది మాత్రమే కాకుండా అంతర్జాతీయ సంస్థాగత ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో అంటే FIIs అంటాం మనం, సో వాళ్ళందరూ కూడా అమ్మకాల పర్వం అనేటువంటిది మళ్ళీ ప్రారంభించారా అనేటువంటిది నిన్నటి డేటా ప్రకారం చూస్తే కనుక మనకు క్లియర్ కట్గా కనబడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 1,300 పాయింట్లు నిఫ్టీ పెరిగి నిన్న ఒక్కరోజే 600 పాయింట్లు పడింది అంటే కనుక సో దాంట్లో ఈ క్లియర్ కట్ వ్యూస్ అయితే కనుక మనం తీసుకోవచ్చు అని చెప్పేసి అని చెప్పొచ్చు. సార్, ప్రపంచ మార్కెట్లో కనిపిస్తున్న బ్లడ్ బాత్ తాత్కాలికమైనా లేక దీర్ఘకాలిక కరప్షన్కు ఏమైనా సంకేతాలు ఉండబోతున్నాయా? సో ఇక్కడ మనం చూడాల్సింది మేజర్గా ఏంటంటే ఇది షార్ట్ టర్మ్ ఫెనామినా, లాంగ్ టర్మ్ ఫెనామినా అనేటువంటి చెప్పడానికి మేజర్గా వచ్చేటప్పుడు అయితే US డాలర్ ఇండెక్స్ అని చెప్పేసి మనం అంటుంటాం. అంటే మిగతా దేశాలతో పోలి ఉన్నటువంటి కరెన్సీ బాస్కెట్స్ అన్నిటినీ కలిపి డాలర్తో హెడ్జ్ వేస్తే కనుక సో మనకు వచ్చేది డాలర్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. అది ఇప్పుడు ఆల్మోస్ట్ 101, 102 దగ్గరలో ట్రేడ్ అవుతున్నది. అంటే అంతకుముందు 97, 98 మధ్యలో ఉండేటప్పుడు ప్రపంచ మార్కెట్లన్నీ కూడా పాజిటివ్గా ఉండడం జరిగింది. US ఈక్విటీ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే డాలర్ తాలూకా స్ట్రెంథనింగ్ అనేటువంటిది క్లియర్ కట్గా గోల్డ్కి కానీ సిల్వర్కి కానీ ఈక్విటీస్కి కానీ కొంతవరకు నెగిటివ్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా స్థిర ఆదాయం ఇచ్చేటువంటి ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అని చెప్పి అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో వచ్చేటువంటి బాండ్ డీల్స్ ఏవైతే ఉన్నాయో చాలా దేశాల్లో గణనీయంగా పెరగడం జరుగుతుంది. సో దీనికి మేజర్ రీజన్ ఏంటి అంటే కనుక రష్యా ఉక్రెయిన్ వార్ తాలూకా సప్లై చైన్ కన్సర్న్స్ కావచ్చు, లేదంటే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఎస్కలేషన్స్ కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి దేశం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు తీసుకుంటున్నటువంటి సివియర్ రక్షణ చర్యలు ఏవైతే కనబడుతుంటాయో అంటే సెల్ఫ్ ట్రేడ్ మెకానిజం అని చెప్పేసి అనేటువంటిది మనం ఏదైతే చెప్తున్నామో సో దానివల్ల గ్లోబల్గా ట్రేడ్ అనేటువంటిది ఇంపాక్ట్ క్లియర్ కట్గా కనబడుతుంది. ఆ ట్రేడ్ ఇంపాక్ట్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంచనాలు కనబడుతున్నాయి. అండ్ ఆ అంచనాల వల్ల బాండ్ డీల్స్ అనేటువంటివి కూడా మళ్ళీ పెరగడం జరుగుతున్నది. కాబట్టి ఇది కొంతవరకు స్వల్పకాలం నుంచి దీర్ఘకాలం అంటే రాబోయేటువంటి 3 నెలల నుంచి 6 నెలల మధ్యలో ఇదే సిచ్యువేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు.
సార్ భారత స్టాక్ మార్కెట్ ఇతర దేశాలతో పోలిస్తే ఎంత మీరు ప్రభావితం అవుతుంది? సో కరెక్ట్గా చెప్పాలి అంటే కనుక మిగతా ఏషియన్ మార్కెట్స్ పెరిగిన టైంలో మనం పెద్దగా పెరగలేదు. ఈ సంవత్సరం చూసుకుంటే కనుక ఎట్ ద సేమ్ టైం మిగతా మార్కెట్స్ అంటే ఎస్పెషల్లీ ఏషియన్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో గణనీయంగా పడడం కూడా జరిగింది. అటువంటి సిచ్యువేషన్లో మనం పెద్దగా పడలేదు, అంటే పెరిగేటప్పుడు పెద్దగా పెరగలేదు, పడేటప్పుడు కూడా పెద్దగా పడలేదు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అండ్ ఇదే కైండ్ ఆఫ్ ధోరణి అనేటువంటిది ఎస్పెషల్లీ ఈ క్యాలెండర్ ఇయర్ 2026 డిసెంబర్ వరకు ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. అండ్ రెండోది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే మార్కెట్లో నిఫ్టీ పరంగా, నిఫ్టీ లెవెల్స్ పరంగా చెప్పుకోవాల్సి వస్తే 22,000 ఆన్ ద డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ అయితే కనుక 26,000 మధ్యలోనే ఈ బ్రాడ్ 4,000 పాయింట్లు అంటే సుమారు ఒక 20% రేంజ్లో ట్రేడ్ అవ్వడం అనేటువంటి చూస్తున్నాం మనం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రాబోయేటువంటి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సో దానికి అనుగుణంగా మన మార్కెట్లు అండ్ అట్ ద సేమ్ టైం ఆర్బీఐ ప్రవేశపెడుతున్నటువంటి అంటే ఆర్బీఐ ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ప్రకారం లేకపోతే మానిటరీ పాలసీ ప్రకారం అండ్ అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి పొలిటికల్ డెసిషన్స్ ఆర్ ఫైనాన్షియల్ డెసిషన్స్ బట్టి మార్కెట్స్లో మూవ్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మూడో పారామీటర్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక మొదటి త్రైమాసిక ఫలితాలు ఇప్పుడు ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అంటే కంపెనీ తాలూకా ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ క్వార్టర్లో అంటే ఇప్పుడు ఈ మంత్లో ప్రకటిస్తాయి కాబట్టి వాటి నుంచి వచ్చేటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటే కొంతవరకు మార్కెట్లు మళ్ళీ పెరిగేటువంటి అవకాశం క్లియర్ కట్గా కనబడుతుంది. సార్ ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఏ రంగాల షేర్లు ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ద్రవ్యోల్బణాన్ని అంటే ఎస్పెషల్లీ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ ఆర్ ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్ స్టాక్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో ఆర్ ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఎక్కువ ఇంపాక్ట్ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అండ్ రెండోది విదేశీ సంస్థాగత మదుపర్ల హోల్డింగ్స్ ఉన్నటువంటి లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంతవరకు కరెక్షన్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతున్నది మనకి. అంటే ముడి చమురు ధరలు పెరగటం భారత ఆర్థిక వ్యవస్థపై అసలు ఎలాంటి ప్రభావం చూపబోతుంది రాబోయే రోజుల్లో? సో ఆల్రెడీ ఇప్పటికైతే ఆ ప్రభావం క్లియర్ కట్గా సామాన్యుడి పైన అయితే కనబడుతున్నది. సో ఎస్పెషల్లీ ఏంటంటే మనం పెట్రోల్ తాలూకా ప్రైజెస్ గతంలో పెంచడం జరిగింది, బట్ మళ్ళీ ఒకసారి అవి క్రూడ్ ఆయిల్ ధరలు ఏవైతే ఉన్నాయో $65 వచ్చినప్పుడు లేకపోతే ఎస్పెషల్లీ ఎంసెక్స్ ప్రైజెస్లో 6,500 7,000 మధ్యలోకి వచ్చినప్పుడు అయితే పెట్రోల్ ప్రైజెస్ మళ్ళీ తగ్గలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఇదే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేటువంటి పెరిగితే అవి మళ్ళీ చాలా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి అండ్ ఒకవేళ మళ్ళీ అవి ప్రైజెస్ పెంచే అవకాశం కూడా మనకు కనబడుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే సామాన్యుల తాలూకా కొనుగోలు శక్తితో పాటు వాళ్ళు సేవ్ చేసేటువంటి శక్తి అంటే సేవింగ్ పొటెన్షియాలిటీ అనేటువంటిది తగ్గుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో దీని రిలేటెడ్గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడైతే ప్రైవేట్ క్యాపెక్స్ కొంతవరకు స్ట్రక్చరల్గా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బుల్ స్పిరిట్ అనేటువంటిది అంటే బిజినెస్లు కొత్తగా స్టార్ట్ చేయాలి అన్నా కూడా వ్యాపారాల్లో కొత్తగా పెట్టుబడి పెట్టాలి అన్నా కూడా కొంతవరకు భయపడేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది కాబట్టి సో ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అట్లీస్ట్ ఈ మార్చి వరకు అంటే రాబోయేటువంటి మార్చి వరకు ఇట్లా అన్సర్టనిటీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. సార్ అసలు ఇలాంటి పరిస్థితుల్లో రిటైల్ ఇన్వెస్టర్లు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తే బాగుండేది అంటారు? సో రిటైల్ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాల్సి వచ్చినప్పుడు 3 భాగాలుగా చెప్తాం. ఒకటి రిటైల్ ట్రేడర్స్ కింద అంటే డైలీ ట్రేడింగ్ చేసేవాళ్ళు లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ అనేటువంటివి మెయింటైన్ చేసుకోవడం మంచిది. అండ్ మార్కెట్లో వాలటాలిటీ నిన్న ఒక్కరోజు చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 25% పెరగడం జరిగింది. ఇండియా విక్స్ అనేటువంటిది ఏదైతే ఉందో దాదాపు 12 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 15 లెవెల్స్ వరకు రావడం జరిగింది. కాబట్టి అంటే రాబోయేటువంటి రోజుల్లో అనిశ్చితికి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అని చూపిస్తున్నది. కాబట్టి ఇంట్రాడే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాస్త స్టాప్ లాస్లు అనేటువంటి స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకోవడం, లెవరేజ్ అనేటువంటి తగ్గించుకోవడం మంచిది అవుతుంది. అండ్ రిటైల్ సేవర్స్ ఎవరైతే అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే రిటైల్ మదుపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఎసెట్ అలొకేషన్ అండ్ ఎస్ఐపి అనేటువంటిది స్ట్రిక్ట్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎస్ఐపిని స్టాప్ చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువ మంది దగ్గర ఉంటుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా ఎక్కడ ఆదాయం నుంచి రాబడి అనేటువంటిది రాలేదు కాబట్టి అంటే పెట్టుబడి నుంచి ఆదాయం అనేటువంటిది రాలేదు కాబట్టి సో వాళ్ళు ఏంటంటే ఇంక ఎస్ఐపీలు కంటిన్యూ చేయాలా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఉంచాలా అనేటువంటి డౌట్లో ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువ మందికి ఉంటుంది. అటువంటి తెలివి తక్కువ పని ఎప్పుడు చేయొద్దు అని చెప్పేసి అని జనరల్గా మనం ఇన్వెస్టర్స్కి చెప్తూ ఉంటాం. సో ఇటువంటి అనిశ్చితి పరిస్థితుల్లోనే మోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్ఐపీస్ని కంటిన్యూ చేయమని చెప్తాం. రెండోది ఎసెట్ అలొకేషన్ పరంగా వచ్చేటప్పుడు అయితే కనుక కొంతవరకు ఫిక్స్డ్ ఇన్కమ్ ఎసెట్స్లోని అట్ ద సేమ్ టైం లార్జ్ అండ్
మిడ్ క్యాప్తో పాటు స్మాల్ క్యాప్లో కూడా కొంతవరకు డైవర్సిఫికేషన్ అనేటువంటి చేసుకోవాల్సినటువంటి అవసరం. అంటే ఇన్ సింపుల్ చెప్పాల్సి వస్తే కనుక మల్టీ అసెట్ ఫండ్స్ వైపు కొంతవరకు మొగ్గు చూపిస్తే వాళ్ళ తాలూకా పెట్టుబడి ఏదైతే ఉందో తక్కువ నష్టభయంతో ఎక్కువ లాభాలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. సార్, అసలు యుద్ధం కొనసాగితే అటు ద్రవ్యోల్బణం కానీ రూపాయి విలువ కానీ వడ్డీ రేట్లపై ఎలాంటి ప్రభావం పడవచ్చు? సో ఆబ్వియస్లీ యుద్ధం ఇంకా కంటిన్యూ అయితే కనుక ఆబ్వియస్లీ సప్లై చైన్ డిస్రప్షన్ అయితే కనుక క్లియర్ కట్ గా కనబడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ గా డిస్రప్ట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. అండ్ అది మాత్రమే కాకుండా అది ఒకవేళ మిడిల్ ఈస్ట్ నుంచి ఒకవేళ గ్లోబల్ ట్రేడ్ ఇంపాక్ట్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటే కనుక ఇన్ఫ్లేషన్ చాలా క్లియర్ కట్ గా పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే ఇప్పటికే ఆర్బీఐ తాలూకా పరిణామాలు అంటే వాళ్ళు విశ్లేషిస్తున్న ప్రకారం మనం చూసుకునేటప్పుడైతే కంట్రోల్ చేయగలము ఇన్ఫ్లేషన్ అనేటువంటి పద్ధతుల్లోనే వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి సో ఇన్ఫ్లేషన్ పెరిగినా మేము కంట్రోల్ చేస్తామనేటువంటి ధైర్యం ఆర్బీఐ దగ్గర ఉంది ప్రస్తుతానికి. అండ్ అట్ ద సేమ్ టైం రూపీ అయితే కనుక క్లియర్ కట్గా బలహీన పడుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే కనుక 94 లెవెల్స్ నుంచి ఇప్పుడు మళ్ళీ 96, 97 లెవెల్స్ వైపు మళ్ళీ వెళ్తున్నది అనేటువంటి భయం అయితే క్లియర్ కట్గా కనబడుతున్నది. అండ్ ఇన్ఫ్లేషన్కి ఇంకొక మేజర్ రీజన్ మనం చూసుకుంటే కనుక ఎల్నినో ఎఫెక్ట్ అనేటువంటిది మాన్సూన్ ప్రాపర్గా ఉండదేమో అనేటువంటిది కూడా క్లియర్ కట్గా మనం చూసుకుంటున్నాము. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో డ్రాట్ ఎఫెక్ట్ ఏరియాస్ అయితే ఇంకా క్లియర్ కట్గా అక్కడ వర్షపాతం ఇంకా రాలేదు కాబట్టి సో అది ఇంకో మేజర్ పారామీటర్ కింద చూడొచ్చు మనం. సార్, మరి ఈ పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడిదారులు భారత్ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకునే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ గత 2 సంవత్సరాలుగా వాళ్ళు తీసుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు ఏం కొత్తగా వాళ్ళు అయితే వెనక్కి తీసుకోకపోవడం అంటే ఏం లేదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ తీసుకుంటున్నారు లాస్ట్ 2 years నుంచి. అయితే కొంత రెస్పెక్ట్ ఏంటంటే లాస్ట్ 1 month నుంచి చూసుకుంటే కనుక ఓకే కొంత బయింగ్లోకి వచ్చారు అని చెప్పేసి అని అనుకున్నాం. బట్ మళ్ళీ నిన్నటి డేటా చూస్తే కనుక కొంచెం సర్ప్రైజింగ్ కింద ఉంది కాబట్టి సో ఈ ట్రెండ్ అది మళ్ళీ అంటే వాళ్ళు పెట్టుబడుల ఉపసంహరణ అనేటువంటిది మళ్ళీ స్టార్ట్ అయిందా లేదా అనేటువంటిది విశ్లేషించడానికి అట్లీస్ట్ ఇంకొక 2-3 రోజుల తాలూకా డేటా చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. అంటే బంగారం ధరలు పెరుగుతున్నాయి అంటే ఈ సమయంలో మరి బంగారం నిజంగా సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్గా చెప్పొచ్చా? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా యుఎస్ డాలర్ ఇండెక్స్ ఏదైతే ఉందో సో ఆల్మోస్ట్ 101, 102 లెవెల్స్ లో ట్రేడ్ అవుతున్నది కాబట్టి సో ఎప్పుడైనా సరే యుఎస్ లో పెట్టుబడులు చాలా సేఫ్ అని చెప్పేసి అని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నమ్మేటువంటి విషయం కాబట్టి అంటే సో అదే రకంగా చూసుకునేటప్పుడు ఒకవేళ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులందరూ కూడా యుఎస్లో ఉన్నటువంటి ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ మీద అక్కడ ఉన్నటువంటి బాండ్స్ మీద పెట్టుబడులు పెడితే కనుక గ్లోబల్ ఈక్విటీస్లోని అట్ ద సేమ్ టైం కమోడిటీస్లో కూడా అంటే ఎస్పెషల్లీ ప్రెషియస్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా కొంతవరకు బలహీనత కనబడేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ నిన్న మీరు చూస్తే కనుక గోల్డ్ నిన్న కొంచెం పడడం జరిగింది. అట్ ద సేమ్ టైం సిల్వర్ కూడా మీకు పడడం జరిగింది గత 2-3 రోజులుగా మీరు చూసుకుంటే కనుక. సో యుఎస్ డాలర్ ఇండెక్స్ పెరుగుతున్న కొద్దీ ఇక్కడ గోల్డ్లో కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ అనేటువంటిది రావడం జరుగుతున్నది. సిల్వర్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేటువంటిది క్లియర్ కట్గా మనం చూస్తున్నాం. సో లెవెల్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుక డౌన్ సైడ్ 1,35,000 దగ్గర గోల్డ్కి సపోర్ట్ ఉంది అండ్ సిల్వర్కి సపోర్ట్ అయితే కనుక 2,10,000 దగ్గర సపోర్ట్ ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదంటారు? సో ఆల్రెడీ వాళ్ళు కీన్గా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే గత పాలసీలో కూడా వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఈ అన్సర్టనిటీ అనేటువంటిది క్లియర్ కట్గా ఉంది కాబట్టి సో దీన్ని మేము మానిటర్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎటువంటి మేజర్ డెసిషన్స్ అయితే వాళ్ళు తీసుకునేటువంటి అవకాశం లేదు. అన్లెస్ మళ్ళీ రూపీ 98, 99కి వెళ్తే కనుక అప్పుడు వాళ్ళు ఏమైనా ఫారెక్స్ ఇంటర్వెన్షన్ చేసే అవకాశం ఉంటుందేమో కానీ బట్ ఈలోగా అయితే కనుక వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే లేదు. అంటే రాబోయేటువంటి పాలసీ మీటింగ్స్లో కూడా ఈ స్టేట్మెంట్స్ అనేటువంటిది మేము కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం ప్రతి పారామీటర్ని అనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి రాబోయేటువంటి 1-2 నెలల్లో అన్లెస్ రూపీ సిగ్నిఫికెంట్గా 98, 99, 100కి వెళితే అప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూన్ అవ్వచ్చు, లేకపోతే ఇంటర్వ్యూన్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు. అంటే చమురు ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉందా? సో ఆల్రెడీ నిన్న మనం చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 6% ర్యాలీ అనేటువంటిది చూసాం మనం. క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో సో గతంలో 6,500, 6,600 అంటే మండే ట్యూస్డే లెవెల్స్ నుంచి కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 6% ర్యాలీ అనేటువంటిది నిన్న మనం చూడడం జరిగింది. అంటే 7,200 అంటే ఎంసీఎక్స్ లెవెల్స్లో చెప్తే కనుక 7,100, 7,200 లెవెల్స్లోకి వచ్చాము. అదే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్లో చెప్పుకోవాల్సి వస్తే 72 నుంచి 75 మధ్యలో ఉంది కాబట్టి సో ఒకవేళ ఇదే పరిస్థితి కనుక కొంచెం సపోర్ట్ తీసుకొని అంటే
ఎంసెక్స్ లెవెల్స్లో 6,800 ఆ లెవెల్స్లో సపోర్ట్ తీసుకుంటే కనుక 7,500 వరకు వెళ్ళేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతున్నది. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చెప్పాల్సి వస్తే కనుక 67-68 మధ్యలో సపోర్ట్ తీసుకుంటే కనుక సో ఖచ్చితంగా 75-76 లెవెల్స్కి వెళ్ళేటువంటి 77-78 లెవెల్స్ వరకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనుక క్రూడ్ ఆయిల్ ప్రైజెస్, నైమెక్స్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్లో అయితే కనబడుతుంది. అంటే బ్యాంకింగ్ రంగంపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? సో ఒకటి మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఆబ్వియస్లీ వడ్డీ రేట్లు ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు పాస్ ఆన్ అయితే చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ కూడా స్థిరంగా ఉంచుతున్నారు కాబట్టి సో బ్యాంకింగ్ అంటే మనం తీసుకున్నటువంటి పర్సనల్ లోన్స్ కావచ్చు, గోల్డ్ లోన్స్ కావచ్చు, వెహికల్ లోన్స్ కావచ్చు, హోమ్ లోన్స్ కావచ్చు, వాటి మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అయితే ప్రస్తుతం నెక్స్ట్ 3 monthsకి అయితే కనుక మనం చూడట్లేదు. అండ్ ఒకవేళ సిచ్యువేషన్ ఏదైనా సరే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆర్బీఐ మళ్ళీ వడ్డీ రేట్లు ఏమైనా పెంచితే కనుక అప్పుడు మళ్ళీ వీళ్ళు వడ్డీ రేట్లు పెంచేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి సో అప్పుడు ఆ బ్యాంకింగ్ రంగ షేర్లు అనేటువంటివి క్లియర్ కట్గా ప్రెషర్లోకి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. బట్ ఇక్కడ కూడా మనం చూడాల్సింది ఏంటి అంటే కనుక ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లు తాలూకా ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో కాస్త నిలకడగా ఉన్నాయని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. అండ్ పిఎస్యూ బ్యాంక్స్ తాలూకా షేర్స్లో అయితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే క్లియర్ కట్గా చూస్తున్నాం మనం. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక ఎవరైతే ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ ఉన్నారో సో రిలేటివ్ స్ట్రెంత్ ఏదైతే వీటిలో ఉందో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే కనుక తక్కువ నష్టభయంతో ఎక్కువ లాభాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అంటే చిన్న పెట్టుబడిదారులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి జాగ్రత్తల కన్నా కూడా ఏంటంటే కాషియస్గా ఉంటూ వాళ్ళ ఎస్ఐపిస్ని స్టాప్ చేయకుండా ఉంటే కనుక అదొక మంచి పరిణామం కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెల్త్ క్రియేషన్ అనేటువంటిది లాంగ్ టర్మ్ ప్రాసెస్, ఇట్ ఈస్ నాట్ ఎ షార్ట్ టర్మ్ ప్రాసెస్. సో షార్ట్ టర్మ్లో మార్కెట్లు పడతాయి, షార్ట్ టర్మ్లో మార్కెట్లు పెరుగుతాయి అనేటువంటి అంచనాలు వాళ్ళు వేసుకోవడానికి బదులు సో మనం చెప్తున్నటువంటి రిటైల్ ఇన్వెస్టర్స్ వాళ్ళకు ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ అవెన్యూస్ ఏవైతే ఉన్నాయో సో అవెన్యూస్లో ఎస్ఐపిస్ అనేటువంటి స్టాప్ చేయకుండా కంటిన్యూ చేయడం అనేటువంటిది మంచిది. ఒకవేళ అనుకోని సిచ్యువేషన్స్లో మార్కెట్స్లో ఏమైనా షార్ప్ డిక్లైన్స్ వస్తే కనుక ఆ డిక్లైన్స్ రోజు లంసమ్ అమౌంట్ ఏదైనా ఉంటే కనుక ఆ లంసమ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకోగలిగితే వెల్త్ క్రియేషన్ ఇంకా ఫాస్ట్గా అయ్యేటువంటి అవకాశం మనం క్లియర్ కట్గా చూడొచ్చు. అంటే ఈ సంక్షోభం మరి ఇలాగే కొనసాగితే భారత డీజీపీ వృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉందంటారా? సో క్లియర్ కట్గా మనం ఎక్స్పోర్ట్స్ పరంగా అయితే ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ పరంగా అయితే కనుక కొంతవరకు ఇంపాక్ట్ అయితే మనం క్లియర్ కట్గా చూస్తాము. అండ్ ఎస్పెషలీ జీడిపి ప్రస్తుతానికైతే స్టేబుల్గానే ఉంది కాబట్టి సో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ రూపీ మళ్ళీ 97-98 ఆ వైపు డిక్లైన్ వెళ్తే కనుక ఇందాక మనం మాట్లాడినట్టుగా ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ తాలూకా ఇంపాక్ట్ అయితే చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. బట్ డొమెస్టిక్ లెవెల్స్లో కూడా ఏంటి అంటే ఎప్పుడైతే కన్జంప్షన్ లెవెల్స్ అంటే ఇప్పుడు మనం డబ్బులు సేవ్ చేసుకోవడానికి స్కోప్ లేదు, ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరుగుతున్నది, నిత్యావసరాల తాలూకా సరుకులు పెరుగుతున్నాయి, అండ్ మనం తాలూకా పెట్రోల్ డీజిల్ తాలూకా ప్రైజెస్ పెరుగుతున్నాయి, గ్యాస్ తాలూకా ప్రైజెస్ పెరుగుతున్నాయి అనుకునేటప్పుడైతే మనం దాద్దాం అనుకున్నటువంటి సేవ్ చేద్దాం అనుకున్నటువంటి అమౌంట్లో దాని తాలూకా పై కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి సో సేవర్స్ తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్లోకి రావడం అండ్ తద్వారా వ్యాపారంలో రిస్క్ తీసుకుందాం అనుకునే వాళ్ళ తాలూకా సంఖ్య కొంచెం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి సో ఇది డెఫినెట్లీ విషియస్ సైకిల్ కింద మారేటువంటి అవకాశం లేకపోయినా కాస్త ఇంపాక్ట్ అయితే కనబడుతుంటుంది, నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్లియర్ కట్గా కనబడుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సార్ ఫైనల్గా వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు? సో వచ్చే వారం కన్నా కూడా ఈ వారమే ఇంకా 2 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి సో ఆబ్వియస్లీ ఇవాళ క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం భావిస్తుంటాము. సో ఇవాళ ఏమైనా అంతర్జాతీయంగా కొత్త పరిణామాలు ఏమైనా రాకపోతే కనుక నిన్న పడిన దానికి కాస్త ఇవాళ స్టేబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ తిరిగి అమ్మకాల జోరు అనేటువంటిది స్టార్ట్ అయితే కనుక ఆబ్వియస్లీ నియర్ టర్మ్ మార్కెట్స్లో వీక్నెస్ అనేటువంటిది చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. బట్ దానికి ఏంటంటే ఇవాళ క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఒకవేళ నియర్ టర్మ్లో ఎటువంటి సెల్లింగ్ ప్రెషర్ మళ్ళీ రాలేదు అంటే కనుక నిఫ్టీ మళ్ళీ 24,200, 24,300 వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. బట్ దానికి కండిషన్ ఏంటి అంటే కనుక 23,700 కిందకి వెళ్ళకపోతే కనుక ఆ పుల్ బ్యాక్ ర్యాలీ పాసిబిలిటీ అనేటువంటిది మనం క్లియర్ కట్గా చూడవచ్చు. రైట్ నరసింహారావు గారు, థ్యాంక్ యూ ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK News.
బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.